ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో చెప్పిన మాటల ద్వారా దేవుడు తన హృదయంలో ఎంతగా ఆ మాటలు బలపరిచి తనతో మాట్లాడారో పాస్టర్ గారు చెప్తున్నారు. ఆ వాక్యం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని ఆ వాక్యంలో చెప్పినట్టుగా పాస్టర్ గారు అన్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఎంతగానో బలము పొందుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాక్యం మనకి తగిన సమయంలో దేవుడు మనకి ఇచ్చాడు అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అలసిపోయినట్లుగా ఉంటూ ఉన్నారు. వారికి శక్తి సరిపోవట్లేదు. యువకులు కూడా అలసిపోయి ఏమి పని చేయని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకు అంటే మనం నిరంతరము ఏంటంటే చేయవలసిన పనుల కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ ఫోన్లు ఎక్కువ చూడడం కావచ్చు, స్క్రీనింగ్ ఎక్కువ చూడడం కావచ్చు, కొన్ని తెలుసుకోలేని అవసరం లేని విషయాలు తెలుసుకోవటం, పద్దాకలు ఫోన్లో వాటిని అటు పైకి కిందకి అనటం తప్పించి ఎప్పుడు ఇవి మిగతా పనులు ఏమి చేయకుండా వీటిలో మాత్రమే వారు బలంగా చురుకుగా పనిచేస్తున్నారు. వారి ఆత్మలో అరుదుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫలితం ఏంటంటే అశాంతి, ఆందోళనకు, అలసటకు గురవుతున్నారని పాస్టర్ గారు అంటున్నారు. కానీ అది మీకోసం దేవుని అట్లాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరెప్పుడు బలంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, శక్తితో నడవాలని ఆయన కోరుకుంటున్నారని పాస్టర్ గారు అన్నారు. మీరు అలసిపోయినట్లు అనిపించినప్పుడు మీ శక్తిని ఎలాగ మీరు తిరిగి పొందుకోవాలి అంటే మీకు ఆయన ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. ఆయన మీకు ఇచ్చిన సహజమైన బలాన్ని, అపరిమితమైన అతీంద్రిత శక్తిని మాత్రమే మీరు కోరుకుంటారు. అది మాత్రమే మీరు తీసుకోవటం ద్వారా మీరు మరలా తిరిగి బలాన్ని పొందుకుంటారని పాస్టర్ గారు అంటున్నారు. మీరు వాక్యంలో యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే బెత్సడా కొలను వద్ద ఒక సంఘటన మనం చూస్తాము. అప్పుడు హిబ్రూ బదులు బెత్సడా అంటే ఏంటంటే కృప, అది ఒక కృపతో కలిగిన గృహం అనమాట. ఇల్లు అని అర్థమని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ చూసినట్లయితే ఆ కొలను చుట్టూ చాలామంది అనారోగ్యంతో, అందులుగా, పక్షవాతంతో ఎంతోమంది ప్రజలు అక్కడ గుమికూడి ఉంటారు. వారు అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఒక దేవుడితో వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా ఆ కొలనులోనికి అడుగు పెడతారో వారు మాత్రమే స్వస్థత పొందుతారు. అటువంటి కొలను ధర్మశాస్త్రానికి ఒక చిత్రం అని పాస్టర్ గారు అంటున్నారు. దాని నుండి ఒక అద్భుతాన్ని పొందడానికి సరైన సమయం అవసరము. మరియు మనిషి కూడా తానుగా వెళ్ళి మనిషి శక్తిపై, బలంపై ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే ఆ అద్భుతాన్ని వారు పొందగలుగుతారు అని పాస్టర్ గారు అంటే ఏంటంటే ఆ దేవదూత వచ్చినప్పుడు వాళ్ళు చూడాలి. ఫస్ట్ ఆ దేవదూత వచ్చి చూసినప్పుడు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో అంటే అందరికంటే ముందుగా వాళ్ళు పరిగెత్తి ఆ కొలంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ వారు అద్భుతాన్ని చూస్తారు. కానీ ప్రతిసారి ఒక వ్యక్తి మాత్రమే స్వస్థత పొందుతాడు కదా, అక్కడ ఎక్కువ మంది స్వస్థ పొందడానికి అవకాశం లేదు అని పాస్టర్ గారు అంటున్నారు. ధర్మశాస్త్రము అలాగనే పనిచేస్తుంది. అది ఏమి చేయాలో మీకు చెప్తుంది. కానీ మీరు ఉన్నతమైన విషయాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది చెప్పిన పని చేసినప్పుడు మాత్రమే మీకు శక్తి వస్తుంది, బలము వస్తుంది. అది చెప్పినట్లు కాకుండా మీరు వేరేది చేయడం వల్ల మీరు అద్భుతాన్ని పొందుకోలేరు అని పాస్టర్ గారు అంటున్నారు. అక్కడ చాలామంది ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు, అది 38 అంటే చిన్న నెంబర్ ఏమీ కాదు, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఆయన బంధించబడి ఉన్నట్లే కదా. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నట్లు ఆ మనిషి ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. అతను బలాన్ని పొందుకోలేకపోతున్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఎవరో ఒకరు అక్కడలో దించాలి కాబట్టి. యేసు మొదటగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడంటే, బైబిల్లో మీరు చదివి ఉన్నట్లయితే యోహాను పత్రిక 5వ అధ్యాయంలో నీవు బాగుపడాలని కోరుకుంటున్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్తాడు, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నా దగ్గర ఎవరూ లేరు కదా. అతనికి కళ్ళు ఇప్పటికీ అతను తన సొంత సామర్థ్యం పైనే మరియు అతనికి ఎప్పటికీ సహాయం చేయలేని ఆ ధర్మశాస్త్రం పైనే ఉన్నాయని పాస్టర్ గారు అంటున్నారు. అంటే ఏంటంటే ఆయన వచ్చి అడిగిన దానికి, ఆయన నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అంటే నన్ను ఎవరు పంపించరు కదా, నన్ను ఎవరు ఆ కొలను దగ్గరికి తీసుకెళ్ళరు అనేది మాత్రమే అతని సమాధానం. అంతేకాని ఆయన ప్రభు అయిన యేసు ప్రభు స్వయంగా అతని ముందు నిలబడి ఉన్నాడు అనేది అతను తెలుసుకోలేకపోతున్నాడు. కానీ యేసు మళ్ళీ ఏం అడుగుతాడు, నీళ్లు కదిలించే వరకు వేచి ఉండమని లేదా ప్రయత్నించమని నేను చెప్పట్లేదు,
లేచి నువ్వు నీ మంచాన్ని ఎత్తుకొని నడువు అని చెప్పినప్పుడు వెంటనే ఆ మనిషి శరీరంలోనికి ఏమొస్తుంది? బలము వస్తుంది. అది కృపచేత మాత్రమే వస్తుంది. మీ ప్రయత్నాలన్నింటిలో విఫలమైన చోట అది మిమ్మల్ని, ఆయన కృప మాత్రమే మిమ్మల్ని పైకి లేపుతుందని పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ ఇట్లా జరుగుతున్న ఇంత అద్భుతాలు చూసి కూడా ఇంకా ఏంటంటే ధర్మశాస్త్ర బోధకులు అవన్నీ తీసుకోవటానికి కానీ వాటి ద్వారా ఆనందించడానికి కానీ వారు సమంజసంగా లేరు. ఎందుకు ఇటువంటి పని చేసావు? ఇది ఈరోజు సబ్బాతు దినం అయితే నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని మంచం వేయమని చెప్పావు? అది తప్పు కదా, ఈరోజు ఏమి చేయకూడదు కదా అని అంటారు. అంతేకాని అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు చూడటానికి వారి మనసు అంగీకరించదు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రం కింద వారు ఉన్నారు కాబట్టి వారు పాటించాలనే చూస్తారు. కానీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా అని ఎవ్వరూ గ్రహించరు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో మీరు అవి ఆలోచించుకోండి. మీరు ఎలాగ దేవుని వైపు తిప్పబడ్డారు? ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన వైపు తిప్పబడ్డారు. కాబట్టి మీకు ఇచ్చిన ఈ కృపని వదులుకోకండి, దుష్టుడిని దొంగిలించుకొని ఇవ్వకండి అంటున్నాడు. మీరు వారిలాగా అక్కడ ఎలాగైతే వారందరూ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వారు కష్టపడడం ద్వారానే వారి మీద వారు ఆధారపడి నేను మాత్రమే వెళ్ళి ఆ కొలంలో పడాలి అని చూస్తున్నారో, మీరు అలా ఉండొద్దు. ప్రభువైన యేసు వైపు మీ దృష్టిని మరల్చడం నేర్చుకోండి అంటున్నారు. అప్పుడు మాత్రమే మీరున్న ప్రతి పరిస్థితి నుంచి ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించబడతారు అని చెప్తున్నారు. ఆ కుంటివాడిని స్వస్థపరిస్తే అదే ఆ యేసు ఈరోజు మిమ్మల్ని స్వస్థపరచడానికి, అదే యేసు ప్రభు ఈరోజు మీతో కూడా మిమ్మల్ని స్వచ్ఛపరచడానికి, మిమ్మల్ని విడిపించడానికి ఉన్నాడని తెలుసుకోండి. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడని మీరు తెలుసుకోండి. ఆయన ఎలాగైతే యేసుప్రభు ఎలాగైతే ఆ వ్యక్తిని మీ మంచం ఎత్తుకొని చెప్పినట్లుగా మీరు అధికారాన్ని ఇచ్చారు, క్రీస్తులో మీ అధికారాన్ని తెలుసుకొని మిమ్మల్ని అణిచివేస్తున్న దాని నుండి మీరు విముక్తి పొందండి ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, బైబిల్ అనేక చోట్ల యేసుప్రభు వారు స్వస్థపరిచి చెప్తుంటే ఆ రోజు ఒకే ఒక వ్యక్తి ఎందుకు స్వస్థ పొందాడని, స్నేహితుడా తప్పు చేయవద్దు. దేవుని హృదయం ఎల్లప్పుడూ మనల్ని స్వస్థపరచడానికి, పునరుద్ధరించడానికి మాత్రమే ఆయన హృదయం రెడీగా ఉంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లు ధర్మశాస్త్రం కోసం మాత్రమే చూస్తున్నారు. అలా చూసినప్పుడు ఆయన ప్రతిస్పందించలేడు. ఎవరైతే యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఆయన వైపు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే అద్భుతాలను చూస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. ఈరోజు కూడా మన సంఘంలో చాలామంది ఇదే ధర్మశాస్త్రానికి విధేయత చూపడం ద్వారా మాత్రమే మీరు చేసిన మీరు అద్భుతాలు చూడగలరు అని చెప్పటం వింటూ ఉంటారు. కానీ మీరు ఆయన మీకోసం సిలువలో చేసిన పని చూడటం ద్వారా మాత్రమే మీరు స్వస్థత పొందుతారని వాక్యం చెప్తుంది. తండ్రిపై ఆధారపడి జీవితాన్ని గడపండి అంటున్నారు. ఆయనపై ఆధారపడడం నేర్చుకోండి. ఈ అద్భుతం ద్వారా వీళ్ళు చెప్పిన ఈ ధర్మశాస్త్ర బోధకులు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ మీరు వాటి వైపు కాకుండా యోహాను 5:17 చెప్పిన విధంగా నా తండ్రి ఈరోజు కూడా పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తాను అని అప్పుడు అక్కడ వారికి అడిగిన ధర్మశాస్త్ర బోధకులకి యేసుప్రభు వారు సమాధానం చెప్తాడు. అంటే ఏంటి? దేవుడు సృష్టి పూర్తి చేసినప్పుడు ఆయన అలసిపోయినందున కాదు ఆయన విశ్రాంతి తీసుకుంది. కానీ మనిషి పడిపోయినప్పుడు పాపం, అనారోగ్యం, మరణంలోనికి ప్రవేశించాయి. ఆ మరణం నుండి ఆ క్షణము దేవుడు మనిషిని సంపూర్ణమైన దానికి, శాంతికరమైన జీవితానికి పునరుద్ధరించడానికి మాత్రమే ఆయన ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడని పాస్టర్ గారు చెప్తున్నారు. బెత్సైడాలో ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు కూడా యేసుప్రభు అదే చెప్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బంధించబడి ఉన్నాడు. కానీ ఎవరు అతనిని సహాయం చేయలేదు. కానీ దేవుడు ఆయన జీవితాన్ని పునరుద్ధరించాడు. ఆయన మరలా తిరిగి ఆయన పాత జీవితాన్ని వైపుకు వెళ్ళడానికి ఆయన సహాయం చేశాడని వాక్యం చెప్తుంది. తర్వాత యేసుప్రభు ఇలా ఉన్నాడు. యోహాను 5:19 చూసిన విధముగా కుమారుడు తండ్రి ఏమి చేయను అది తప్ప తనంతట తానుగా ఏమి చేయలేడు అని చెప్పిన విధంగా దేవుడైనప్పటికీ ప్రభు మానవుడిగా రావాలని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రియమైన కుమారుణ్ణి భూమిలోకంలోనికి పంపించి మనల్ని రక్షించాడు, ఆధారపడి జీవించాడు. ఆయనంతటా ఆయన జీవించాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. ఆయనకి మానవ అవసరం ద్వారా నడిపించాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన ఆత్మ ద్వారా కదిలాడు కాబట్టి ఆయన ఆత్మ శరీరుడై భూమి మీదకి వచ్చాడని పాస్టర్ గారు అంటున్నారు. మనం కూడా ఇలాగనే జీవించబడ్డానికి పిలువబడ్డాం. అంతేకాని ఆందోళన, ఏదో పని చేయాలి, ఒత్తిడులు ఇవన్నీ కాదు. తండ్రిపై ఆధారపడి ఆయన ఆత్మతో మనం నడిపించడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నాను. మనపై మనం ఆధారపడినప్పుడు ఏంటంటే
ఎందుకంటే ఇలాంటి ఆందోళనే వస్తుంది. ఇతరులపై ఆధారపడినప్పుడు కూడా నిరాశ వస్తుంది. కానీ మనం మన పరలోక తండ్రిపై ఆధారపడినప్పుడు మాత్రమే శాంతి, సమాధానము మన జీవితంలో వస్తుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆయన యేసుప్రభు వారు మన హృదయాలపై మంచి చిత్రాలను చిత్రించడం ద్వారా మనల్ని నడిపించగలడు. అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఆయన వాక్యం ద్వారానే మనం నడిపిస్తాడు. ఆయన వాక్యము ద్వారా మన హృదయాలపై మనం చిత్రించుకుని చిత్రపటాల ద్వారా ఆయన వాక్యాన్ని మనం మన హృదయంపై ముద్రించుకున్నప్పుడు ఆత్మలో నడిపించబడతాము అని పాస్టర్ గారు అంటున్నారు. పాత నిబంధనలో చూసినట్లయితే ప్రవక్తలు కావచ్చు, దేవుడు వారికి ఏమి చూపిస్తున్నాడో వారు చూశారు కాబట్టి వారిని ప్రాఫెసీ చెప్పేవాళ్ళు అని అన్నారు. అప్పట్లో వాళ్ళతో మాట్లాడి, కానీ ఈరోజు కొత్త నిబంధన ద్వారా పరిశుద్ధాత్మ మనలోనే నివసిస్తుంది. మరి ఎప్పటికీ అది మనల్ని విడిచిపోదు అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడవాలో ఆయన మన హృదయాలపై చిత్రీకరిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంతకుముందు ఏదైనా అనుభవించవచ్చు ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక చిత్రం చూసుండొచ్చు, లేదా ఏదైనా ఒక గుర్తు చూసుండొచ్చు, ఎవరైనా ద్వారా ఆశీర్వాదం ప్రేరేపించబడి ఉండొచ్చు. కానీ ప్రియమైన స్నేహితుడా, మిమ్మల్ని దేవుడి వైపు చేరుకోవడానికి, దేవుడి వైపు నడిపించడానికి మీ హృదయాలను తిప్పుకోండి అని పాస్టర్ గారు అన్నారు. మనం తరచుగా కొన్నిటిని మన హృదయంలో దేవుడు పెడుతున్నా కానీ వాటిని మనం తోసిపుచ్చుతూ ఉంటాము. కానీ అవి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనం ప్రేరేపించబడుతున్నామని తెలుసుకోండి అని పాస్టర్ గారు అన్నారు. నిజమేమిటంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు ఆయన ఏమి చూపిస్తున్నాడో మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి మన హృదయం వైపు చూసుకున్నప్పుడు ఆయన మాట్లాడడం మనం వింటాము అని పాస్టర్ గారు అంటున్నారు. ఎందుకు ఇలాంటి చిత్రాలు మీకు దేవుడు చూపిస్తున్నాడు? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎటువంటి చిత్రాలను చూపిస్తున్నాడు అంటే మీరు మంచి వైపుగా నడిపించబడతారు, పచ్చిక బయలు చోట్ల పరుండిస్తాడు అని చెప్పిన విధంగా మీ కుటుంబాన్ని ఆయనలో కట్టుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తున్నాడు అని పాస్టర్ గారు అన్నారు. మిమ్మల్ని ఆందోళన గురి చేయడం అసలు ఆయన ఆలోచనే కాదు, ఆయన ప్రణాళికే కాదు. కానీ మీరు ప్రార్థన చేయడానికి లేదా ఆశీర్వదించబడడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి ఆత్మ ద్వారా నడిపించబడతాడు. ఆత్మ ద్వారా మాత్రమే మీరు శాంతితో, సమాధానంతో పరిస్థితులు చూసినా కూడా భయంగా, గందరగోళంగా లేకుండా ఉంటారని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రతి పరిస్థితుల్లో మీరు నూతన నిబంధన ద్వారా నిజమైన దేవుడి వైపుకి నడిపించబడండి. వాక్యానుసారంగా జీవించడానికి మీరు మీ పరిస్థితుల్ని మార్చుకోండి అని పాస్టర్ గారు అంటున్నారు. హెబ్రీ పత్రిక 8:10 చెప్పిన విధంగా నేను నా నియమాలను వారి మనసులో ఉంచుతాను మరియు వాటిని వారి హృదయాలపై వ్రాస్తాను అని పాస్టర్ గారు అన్నారు. మనస్సు అంటే గ్రీకుల భాషలో చూసినట్టయితే డియానోయియా అంటే ఏంటంటే ఊహ లేదా అంతర్గతంగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది అంటున్నారు. అంటే అంతర్గతంగా అంటే మనలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడే కదా. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నా దేవుడు అని నమ్ముకుని మనం విశ్వసిస్తామో అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చి ఉంటాడు. కాబట్టి ఆయనే మన హృదయంలో ఇటువంటి ఊహలను కావచ్చు, లేకపోతే కొన్ని అంతర్గతమైన ప్రణాళికలు కానీ ఆయన మనసులో రచిస్తూ ఉంచాడు. వాటిని తెలుసుకోవటము, అటువైపుగా నడిపించబడటము, మనము అటువైపుగా ప్రేరేపించబడ్డము ఒక సాధారణమైన విషయం. ఇవన్నీ ఆయన కృప ద్వారా మాత్రమే మనం పొందుకుంటాము అని పాస్టర్ గారు చెప్తున్నారు. అయితే ప్రతి విషయాన్ని దేవుడు మన హృదయంపై చిత్రీకరించినప్పుడు శత్రువు కూడా కొన్నిసార్లు వాడి దురాశని మన జీవితంలో తీసుకురావడానికి చూస్తూ ఉంటాడు. కానీ ఇవి ప్రతిదీ మీరు వాక్యంతో చూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ శాంతి, సమాధానంతో కూడి ఉంటుంది. ఆయన మనల్ని ఆశీర్వాదం వైపుగా మాత్రమే నడిపిస్తాడు. కానీ ఒక్కొక్కసారి దుష్టుడు ఇచ్చేవి ఆశీర్వాదం వైపుగా ఉండవు. కాబట్టి మీరు ఏదైనా దేవుడు మీ హృదయంలో పెట్టినప్పుడు మీరు వాటిని తరచు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడిది ఎప్పుడు శాంతికరమైన జీవితం వైపుకి మాత్రమే ఆయన మనల్ని నడిపించడానికి చూస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని రీస్టోర్ చేస్తాడు. మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో అవన్నీ మన ఆధారపడిన జీవితాన్ని, కోల్పోయిన జీవితాన్ని వాటి వైపు మన దృష్టి పెట్టకుండా మనం ఎట్లా ఉంటే ఆయన వైపు దృష్టి పెట్టినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయని పాస్టర్ గారు అన్నారు. కాబట్టి ఇవాళ మనం చూసిన వాక్యం ప్రకారంగా యెషయా గ్రంథం 40:31 చూసిన విధంగా ప్రభువు కోసం ఎదురు చూస్తున్న వారు తమ బలాన్ని తిరిగి పొందుకుంటారు అని చెప్తున్నారు. నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలనని పాస్టర్ గారి వాక్యం చెప్తుంది. కాబట్టి పునరుద్ధరించడం అంటే హిబ్రూ పదంలో ఏంటంటే మార్పిడి చేయడం. అంటే మనం ఉన్న జీవితం నుంచి ఇంకొక
స్టేట్లోకి, మనం ఉన్న పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితిలోనికి మారుస్తాడు దేవుడు. దాన్ని పునరుద్ధరించడం అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎటువంటి ఆందోళనకరమైన జీవితంలోనే ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగి ఆయన వాక్యానుసారంగా మనము ధ్యానించడం మొదలు పెడతామో, ఆయన కృప ద్వారా మనము మంచి పరిస్థితికి, ఉన్న పరిస్థితి నుంచి గొప్ప పరిస్థితికి మనము మార్పు చెందుతాము. అది మన సొంతగా మనం చేయలేము. ఆయన కృప ద్వారా, ఆయన బలము ద్వారా, ఆయనకున్న శక్తి ద్వారా మాత్రమే మనము మార్చబడతాము అని పాస్టర్ గారు చెప్తున్నారు. అలాగనే 41:1 కూడా చూసినట్లయితే, మీరు నా యుద్ధకు నా ముందు మౌనంగా ఉండి మరియు ప్రజలు తమ బలాన్ని పునరుద్ధరించి, మీరు ఎప్పుడైతే నా యందు కూర్చొని నా సన్నిధికి వచ్చి మీరు నా ప్రశాంతంగా నా వాక్యాన్ని స్వీకరిస్తారో అప్పుడు మీరు పునరుద్ధరించబడతారు అని పాస్టర్ గారు అని వాక్యం చెప్తుందని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మీరు చాలా సమయాల్లో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి వేచి చూడడం నేర్చుకోండి. ఏమీ చెప్పకుండా ఆయన మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది వినటానికి మీరు ఆసక్తి చూపండి అని పాస్టర్ గారు అంటున్నారు. 2 కొరింథీయులు 3:18 ఇలా రాయబడి ఉంటుంది. ఏమని అంటే, ముఖముపై మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే పాస్టర్ గారు అన్నారు, మీరు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వైపు మీ దృష్టిని సారిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. మిమ్మల్ని నూతనంగా ఆయన మారుస్తాడు. మిమ్మల్ని రూపాంతరం చెందడానికి ఆయన మహిమని మీపై కుమ్మరిస్తాడు. ఆయన మహిమ ద్వారా మీరు చేసే పనులను మీరు చేయడం ద్వారా మీరు శక్తిని పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి దేవుడి యందు వేచి ఉండడానికి మీరు చాలా అవసరం అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటున్నారు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో యువకులు కావచ్చు, కొంతమంది అంత విశ్రాంతిగా అంత నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే వారు నిరంతరము ఈ ఫోన్లు చూడడము, లేకపోతే వినోదాన్ని, ఈ ఫాస్ట్గా ఉండే ప్రపంచంలో వారు నివసిస్తూ ఆయన వైపు చూడడానికి వారు చేయడానికి వారికి సమయం దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే మీరు ప్రభు కోసం వేచి ఉంటారో అప్పుడే మీరు నిజమైన విశ్రాంతియో మరియు పునరుద్ధరణను పొందుకుంటారని పాస్టర్ గారు అన్నారు. ఇది ఎలా చేయాలంటే, మీరు ప్రతిరోజు ఆయన కోసం సమయం తీసుకోండి. ఆయన ముందుకు ఆయన కళ్ళు మూసుకొని మీరు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మీకోసం చేసిన వాడిని మీ హృదయంలో చిత్రించుకోవడానికి ప్రయత్నించండి అని పాస్టర్ గారు అన్నారు. మీరు ఆయన వైపు చూస్తూ ఉండండి. ఆయన కృపని, ఆయన కరుణని, ఆయన మీకోసం సిలువలో చేసిన పనిని మీరు మీ కళ్ళ ముందు చిత్రించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిత్రాన్ని మీకు స్పష్టంగా మీ హృదయంలో రూపొందించడానికి సహాయం చేస్తాడని పాస్టర్ గారు అన్నారు. మీరు ఈ సమయంలో మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ప్రెజెన్స్ని, ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆయనపై మాత్రమే మీరు దృష్టి ఉంచండి. నిశ్శబ్దంగా కూర్చోండి. ఆయన మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మీరు వినండి. అప్పుడే ఆయన సమాధానాన్ని, బలాన్ని మీరు పొందుకుంటారు అని పాస్టర్ గారు అన్నారు. యెషయా గ్రంథం 40:31 చెప్పిన విధంగా ఆయన మీకు వాగ్దానం చేసిన విధంగా ఆయన మిమ్మల్ని పక్షిరాజు వలె రెక్కలు బలంగా ఉండేలాగా చేస్తారు. ఆయన మిమ్మల్ని పరిగెత్తడానికి సహాయం చేస్తారు. మీరు అంత పరిగెత్తినా కూడా మీరు అలసిపోరు, మీరు నడిచినా కూడా సొమ్మసిల్లిపోరు అని వాక్యం చెప్పిన విధంగా ఆ వాక్యాన్ని మీరు మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసును చూడడం ద్వారా దేవుని మార్గంలో మీ బలాన్ని పునరుద్ధరించుకోండి. ఈ వారం ఆయన కోసం వేచి ఉండడానికి సమయాన్ని కేటాయించండి. సైలెంట్గా, విశ్రాంతిగా ఏమీ మాట్లాడకుండా ఆయన సన్నిధిలో కూర్చొని మీ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేయండి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన చూస్తున్నప్పుడు మాత్రమే మీరు ఆయన బలాన్ని, సమాధానాన్ని, ఆయన తేజస్సుని మీలో ఆయన ప్రకాశింపచేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ వాక్యం వినడం ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వాక్యములో నేను చెప్పినవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మరియా ఎలాగైతే ఆయన పాదముల చెంత కూర్చొని ఒకటి మాత్రమే ఆయన ఏదైతే మీకు కావాలి అన్నాడో ఆయన వైపు చూడడానికి, ఆయన మీకోసం సిలువలో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు చిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఆయన వర్క్ చేయడం ప్రారంభించి మిమ్మల్ని ఉన్న పరిస్థితి నుంచి నూతనమైన పరిస్థితికి, గొప్ప పరిస్థితికి ఆయన తీసుకువెళ్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you for listening this word of God. Please do like, share and subscribe to this channel. God bless you all.